ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సూపర్, సూపర్, సూపర్ ఫైన్. సో, ఈ వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అంటే, ఈ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్‌ని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో మా ఊరిని చూపించాలనుకుంటున్నాను. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో, ఈ వీడియో అంతా ఏంటి అంటే మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ గూడా నేను చూపించాలనుకుంటున్నాను. అంత డీటెయిల్డ్‌గా నేను చూపించకపోయినా లైక్ మాక్సిమం ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు షూట్ ఎవ్రీథింగ్ అండ్ రికార్డ్ ఎవ్రీథింగ్. సో, ఆహ్, నాకు అయినంత విధంగా నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను నా వ్లాగ్స్‌లో. సో, యాక్చువల్లీ ఏంటి అంటే ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ నేను చాలా బ్రేక్ తీసుకున్నాను. బికాజ్ ఐ హావ్ బీన్ సో బిజీ అండ్ ఇట్స్ లైక్ టోటలీ అస్సలు టైం ఉండేది కాదు. ఆహ్, సో, నేను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాననమాట. అంటే చాలా ఐ మిస్డ్ షూ ఐ మిస్డ్ రికార్డింగ్ థింగ్స్. ఐ మిస్డ్ పోస్టింగ్ వ్లాగ్స్ అండ్ ఆహ్, ఈ థాట్ అనేది నాకు సడెన్‌గా క్లిక్ అయిందనమాట. నేను అస్సలు ఊహించలేదు. ఎవ్రీ ఇయర్ మేము భోగి, సంక్రాంతి, కనుమకి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతామనమాట. సో, అలా వెళ్తున్న టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏంటంటే, "వై నాట్ యూ షూట్ ఎ వ్లాగ్" అని చెప్పేసి అన్నారనమాట. సో, ఐ థాట్ ఓకే. అంటే ఇట్స్ లైక్ సడన్ ఐడియా అనమాట. వై నాట్ మీన్స్ లెట్స్ షో అవర్ హోమ్ టౌన్ అనే థాట్ వచ్చిందనమాట. సో, అంత సడెన్‌గా నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట అది. సో, నాకైనంత నేను షూట్ చేశాను. అంటే ఈ వ్లాగ్ అంతా చాలా ఎక్సైటెడ్ నాకన్నా మా వాళ్ళు ఇంకా ఎక్సైటెడ్ అయ్యారనమాట. వాళ్ళు లెట్స్ షూట్ ఆహ్, వీడియో తీద్దాం, పోస్ట్ చేద్దాం అని జెప్పేసి నాకన్నా చాలా ఎక్సైట్ ఉన్నారు. ఇది తీ, అది తీ, అది తీ అని జెప్పేసి. సో, ఐ థాట్ ఓకే. దట్స్ లైక్ మనకొక అదొక ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్ వచ్చింది అంటే డెఫినైట్‌లీ మనం ముందుకెళ్తాం కదా! సో, అలానే నాకు అనిపించింది. సో, ఆహ్, ఆ విధంగానే నేను వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో, ఈ ఈ వ్లాగ్ అనేది చాలా స్పెషల్‌గా, చాలా ఎక్సైటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే అంత బాగుంటుంది. నేను మా ఊరినంతా రికార్డ్ చేశాను ఆల్మోస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎవరికైతే అంటే నా క్లోజ్ పీపుల్‌కి, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి లేదు అంటే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే నా రా సైడ్ నేనెలా ఉంటాను, హూ అంటే హూ ద రియల్ మేఘనా ఈజ్ అని జెప్పేసి వాళ్ళకే తెలుసు. అలాగని జెప్పేసి బయట అట్లా ఉండనని కాదు. సో, నా క్లోజ్ వన్స్‌కి నా గురించి ఎక్కువగా తెలుసనమాట. సో, ఐ థాట్ వై నాట్ షో టు మై యూట్యూబ్ ఫ్యామ్ అని అనిపించింది నాకు. సో, ఈ వీడియోస్‌లో అన్నిట్లో గూడా ఇట్స్ లైక్ మై రా సైడ్ అని చెప్పొచ్చు. ఆహ్, ఏమైనా అండ్ ఆల్సో ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఆల్సో ప్లీజ్ డూ ఇగ్నోర్ దోస్. ఆహ్, అండ్ దీస్ వీడియోస్ విల్ బి అప్‌లోడెడ్ ఇన్ ఎ సీరీస్ వే లైక్ భోగి ముందు రోజు నేను షూట్ చేసిన వీడియో లైక్ నేను అక్కడికి వెళ్ళటం అండ్ ఆల్సో భోగి నాడు అండ్ దాని తర్వాత సంక్రాంతి, కనుమ ఇట్లా నేను షూట్ చేశాననమాట. సో, ఇట్స్ లైక్ రియల్లీ ఎ వండర్‌ఫుల్ వీడియో అండ్ ఇంకా సిటీస్‌లోని ఉండే వాళ్ళకి నిజంగా ఈ వీడియో చూస్తే లైక్ వెరీ పీస్‌ఫుల్, వెరీ కామ్, వెరీ సూదింగ్‌గా అనిపిస్తుందనమాట. సో, ఐ హైలీ రికమెండ్ టు వాచ్ దీస్ వ్లాగ్స్ అని చెప్తున్నాను. అండ్ ఐయామ్ సో ఎక్సైటెడ్ హౌ ఇట్ విల్ బి అని జెప్పేసి. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో రైట్ నౌ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయనగరం వెళ్తున్నాం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో పెద్దాడవాడ. యాక్చువల్లీ మేము మా ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాలు జరుపుకోము. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము ఎప్పుడు కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ జరుపుకుంటాం అనమాట. సో ప్రెసెంట్ నేనైతే 2 days ఉంటున్నాను అక్కడ. అందరూ మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇగో ఇక్కడ చూడండి మా అమ్మ అక్కడికి వచ్చి చూసారా మా మామ అండ్ హియర్ మా అక్క సేమ్ నాలాగే ఉంటుంది అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సో అందుకే దాని మొహం చూపించట్లేదు. సో అయితే నేను ఇప్పుడు మీకు రేపు ఎలా
స్టే ట్యూన్. సో అట్ ప్రెజెంట్ వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది అక్కడ 5:16 అవుతుందన్నమాట టైమ్. సో మేము అక్కడ రీచ్ అయ్యే టైంకి నాకు తెలిసి ఒక 5:45 అట్లా అయిపోతుంది టైము. సో ప్రజెంట్ అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎర్లీగా లెగిసిపోతాము. సో ఇవన్నీ కూడా నేను మీకు బ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. అండ్ నేనైతే అందరినీ మిస్ అవుతున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా మిస్ అవుతున్నాను, ఎందుకంటే చాలా మంత్స్ అవుతుంది నేను వీడియో పోస్ట్ చేసి. అండ్ మా ఊరుని కూడా నేను పక్కా చూపిస్తాను, మా ఫ్యామిలీని కూడా ఆల్మోస్ట్ కొంతమందిని అయితే నేను రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో విజయనగరం ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా జర్నీ అంతా చాలా అంటే అంత హెడ్ఏక్గా కొంచెం, అంటే నాకు కొంచెం మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోవడం వల్ల కొంచెం హెడ్ఏక్ ఉన్నాక సరే మా ఫ్యామిలీ మెంబర్స్తో నాకు చాలా ఫన్ అనిపించింది. ఆ జర్నీ మొత్తం చాలా ఫాస్ట్గానే మేము వెళ్ళిపోయామన్నమాట. సో నాకైతే మాత్రం బాగా ఫన్గా ఎంటర్టైనింగ్ అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాక్చువల్లీ నేను ఇది తీస్తానని అనుకోలేదు. దే వర్ వెరీ సపోర్టివ్. తీయు లెట్స్ యూనో మన ఊరు చూపిద్దాం, లైక్ ఈ సంక్రాంతి ఇదంతా చేద్దాం చెయ్యు అని చెప్పేసి దే వర్ వెరీ సపోర్టివ్. అండ్ ఆల్సో చాలా వరకు కొంతమంది రివీల్ చేయరు కదా, వాళ్ళ ఫేసెస్ రివీల్ చేయడానికి అంత ఇదెవరు, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఇంకా అదే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు నాకన్నా. ఏదైనా వచ్చినా సరే తీయు వీడియో చెయ్యు అని చెప్పేసి చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ఫైనల్గా గుండాలపేట అనే ఊరికి వచ్చేసామన్నమాట. అంటే అది కొంచెం మా ఊరికి అంటే షార్ట్ కట్ రూట్ అని చెప్పొచ్చు, డైరెక్ట్గా వేరే రూట్ కాకుండా ఇది షార్ట్ కట్ రూట్. సో ఈవినింగ్ కదా, అయిపోయింది కదా, ఇంకా మనకి వింటర్ సీజన్లో వెంటనే మూన్ అనేది మనకు కనిపిస్తుంది. సో మా అక్క అలా చెప్తుంది అనమాట, మూన్ తీ అని చెప్పేసి. అది అంత క్లియర్గా కనిపించకపోయినా మీకు కొంచెం లైట్గానే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా చుట్టూ ఎంత గ్రీనరీకో, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అంటే మనం సిటీ నుంచి అవన్నీ ఆశించక్కర్లేదు. సో మనకి సిటీలో ఏంటంటే అన్ని బిల్డింగ్స్ ఇవన్నీ, విలేజెస్లో అలాగ ఉండదు. ఫుల్ అంటే ఈ మధ్య కొన్ని విలేజెస్ అన్నీ డెవలప్ అయిపోయాయి కాబట్టి మనకి కమ్మరిళ్ళు కూడా అంత కనిపించట్లేదు. కానీ మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆల్మోస్ట్ చాలా కమ్మరిళ్ళు ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం. మేము చిన్నప్పుడు అయితే మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని, అంటే అది కమ్మరిళ్ళే, ఇప్పుడు కొంచెం అంతా బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి బిల్డింగ్స్ అవన్నీ కొంచెం వచ్చేసాయి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా విలేజ్ అంతా. అంటే ఈ విలేజ్ అంతా అంటే మా ఊరు కాదు, ఇది గుండాలపేట అనే ఒక ఊరు అనమాట. దాని తర్వాత మా ఊరు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అంటే బాగా వర్క్ చేసి ఇంకా డైలీ చాలా వర్క్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇలాంటి ప్లేస్కి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా కామ్గా ఇంకా ఉండిపోవాలనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది. చుట్టూ యూనో గ్రీనరీ అండ్ ఆల్సో ఆవులు, మేకలు, గొర్రెలు ఇలా చాలా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఎలా కనిపిస్తాయంటే మన సిటీస్లోనే. సో అలాంటి ఆ పీస్ఫుల్, ఆ కామ్నెస్ అనేది మనకు అంత ఉండదు. సో నాకైతే మాత్రం ఇక్కడికి రావడానికి చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలి అంటే చాలా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా చుట్టూ ఎంత బాగుందో. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగే తోవంతా, నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా.
వచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా స, హు, స, హే, స, హు, స, ఏలా, 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 హాయ్ గాయ్స్, ఫైనలీ ఇంక ఇంటికి వచ్చాం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇదిగో షీజ్ మై సిస్టర్. We are 3 sisters. మా అక్క, మా చెల్లి and me. మా పిన్ని. ఇవి ఎలా చేసి చెప్పు, ఇవి ఎలా చేసి చెప్పు. అది వంట రాలేనోడు కూడా చేయగలడు తెలుసా. రెడీమేడ్ కార్న్ఫ్లెక్స్ ఉంటాయి, అవి తీసుకొని కొంచెం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత పీనట్స్ పల్లీలు అవి కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకొని పప్పు పుట్నాల పప్పు అంటారు కదా అది ఫ్రై చేసుకొని కరివేపాకు లాస్ట్ లో ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఈ రెండు వేసి మిక్స్ చేసేది అయిపోయింది. అంతే, నాలాగా లాస్ట్ లో తినండి. ఓకే, ఎందుకు ఏమిటి ఎలా ఓ సిద్ధేనా బాగుంది బాగుంది మొహం చూపించదానికి ఇప్పుడే చెప్పింది. సో అందరం ఇలా కూర్చున్నాం అనమాట నార్మల్గానా ఇప్పుడు. సో మా సిస్టర్ ఇక్కడ ఇవి దొరుకుతాయని చెప్పేసి, సో నా ఫేవరెట్ ఇది, నేను చాలా బాగా తినేదాన్ని. కాకపోతే నాకు అవి ఏంటో అంత కరెక్ట్గా ఐడియా ఉండేది కాదు, చాలా ఇయర్స్ అవుతుందా. అయితే మా మమ్మీ చెప్పింది ఏంటంటే ఇది రేగిపళ్ళతో చేస్తారనమాట, చిన్నవి వాటితో చేస్తారు. ఫుల్ ఏమేమి వేస్తారమ్మా దీంట్లోనే? మిర్చి, బెల్లం ఇవన్నీ వేస్ట్ చేస్తారంట. సో నార్మల్గా ఇవి అంటే నేనైతే బాగా తినేదాన్ని, తర్వాత ఇంకెక్కడ దొరక్క మేము ఇంకా తినలేదు. ఇంక ఇది దొరుకుతుందని తెలియగానే లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అందరం ఉన్నాను, చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేసి ఉంటే దయచేసి కమెంట్ పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయండి పక్కాగా. నాకు తెలిసి ఇది బీచ్ రోడ్లోని మీకు కావాలంటే నేను అడ్రస్ కూడా పింగ్ చేస్తాను. బీచ్ రోడ్లో ఒక అడ్రస్ ఉంది, అక్కడ మీకు దొరుకుతాయి. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పారనమాట, ఎందుకంటే వాళ్ళు కూడా నాకు ప్రొవైడ్ చేశారు ఇది. అప్పుడు అంటే మర్చిపోయాను నేను ఆ అడ్రస్, మీకు పక్కాగా నేను పింగ్ చేస్తాను. మా ఊర్లో అయితే ఇక్కడ ఫుల్ పల్లెటూరు కాబట్టి మాకు పక్కా దొరుకుతాయి ఇక్కడ ఇలాంటివన్నీ కూడా. సో ట్రై చేయండి, ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే.
అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుండేవి, ఇప్పుడు అంత ఏం లేవు కానీ అప్పుడు అయితే చాలా చాలా టేస్ట్గా ఉండేవి. కారం కారంగా చాలా పుల్ల పుల్లగా బాగుండేవి. చాలా టేస్ట్గా ఉన్నాయి. నచ్చాలనుకుంటే పక్కన చేయండి. ఇప్పుడున్న వాళ్ళందరికీ ఏంటంటే వేరే వేరే స్నాక్ ఐటమ్స్, కుర్కురేలు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ తిన్నారు. కానీ మా టైంలో అయితే ఇవి చాలా చాలా అంటే ఇలాంటివన్నీ బాగా తినేవాళ్ళం అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇవేంటో ఏంటి అంత ఐడియా లేదు. సో ఇన్ కేస్ ఎవరికైనా మీరు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పెట్టొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆమ్లా పచ్చక్ అనమాట. 2 తెచ్చారు, అది ఒకటి, ఇగో ఆమ్లా పచ్చక్ ఒకటి. ఇవి కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్న స్నాక్ అనమాట. సో ఇది ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ట్రై చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. లైక్ చాలా ఉప్పగా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి ఇలా కనిపిస్తున్నాయి అనుకోండి, ఏమనుకోకండి. నాకు తెలిసి చాలా మంది ట్రై చేసి ఉంటారు. ఎవరైతే ఇవి కూడా ట్రై చేస్తారో నాకు కమెంట్ పెట్టండి, ఓకే? ఎవరికైతే అంత ఉప్పు పులుపు ఆ పుల్లదనం అనేది ఎవరికైతే బాగా నచ్చదో పక్క ఇది చాలా ఇష్టంగా తింటారు. నచ్చలేని వాళ్ళ గురించి నాకు తెలీదు, బట్ ఇవి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఉప్పుగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది మాత్రం పక్క ట్రై చేయండి, ఆమ్లా పచ్చక్, ఓకే? కాకపోతే సిటీస్లో అంత దొరకట్లేదు, చిన్న చిన్న షాప్స్లోని పల్లెటూరులో బాగా దొరుకుతుంది. సో ట్రై చేయండి. సో ఇంకా నైట్ అయిపోయిందనమాట. సో అలాగ తినేసి నేను మా చెల్లి అలా బయటకు వచ్చి ఇంకా నడుస్తున్నాము స్ట్రీట్లోని. ఇదంతా మా స్ట్రీటే అనమాట. సో ఎప్పుడు ఎవ్రీడే ఇలానే అక్కడికి వచ్చినప్పుడు అలా నడుస్తాము. ఆ లెఫ్ట్ సైడ్న ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది మా ఇల్లు అనమాట, మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. సో ఇంకా నెక్స్ట్ వచ్చే డిస్కషన్ చూడండి, చాలా కామెడీగా ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. సో నైట్ మా డిస్కషన్ ఏంటంటే, మా చెల్లి ఏమంటుందంటే, బాబాయ్ ఉన్నారు త్వరగా తీసే, ఎందుకు వద్దు మళ్ళీ చూసారంటే ప్రాబ్లం అవుతుందంటే, నేనేం లేదు లేదు వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఉంటుందిలే, ఏం కాదులే అని చెప్పేసి కొంచెం అలా ఫన్ మూమెంట్ అయిందనమాట నాకు మా చెల్లికి. మేమిద్దరం చాలా మంచి బాండ్ షేర్ చేసుకుంటాము. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే భోగి కాబట్టి అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటున్నారనమాట. ఇది చాలామందికి కొంతమందికి తెలియకపోవచ్చు. అంటే నైట్ అన్నీ నీట్గా బ్రాంచెస్ కానీ లేకపోతే ఏమైనా వుడ్స్ కానీ చెక్క ముక్కలు కానీ ఇవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకుంటారు నెక్స్ట్ డేకి. సో అలా పెట్టుకున్నారనమాట. హాయ్ గాయ్స్, రైట్ నౌ ప్రజెంట్ నైట్ అయిపోయిందనమాట. సో మేము రేపు భోగి కాబట్టి ఇంకా సంక్రాంతి కోసం కూడా మేము గోరింటాకు పెట్టుకున్నాము. మేము మా సిస్టర్స్ అందరూ కూడా పెట్టుకున్నాం అనమాట. ప్రజెంట్ వాళ్ళని అయితే చూపించట్లేదు, సో నాదైతే మాత్రం చూపిస్తున్నాను, చూడండి. రేపు మార్నింగ్ మీకు రిజల్ట్ చూపిస్తాను పక్కాగా. సో ఐ థింక్ దిస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. సీ యూ టుమారో, బాయ్.